వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విద్యార్థులతో కలిసి ఇతర రాజకీయ పార్టీలతో కలిసి సిపిఐ జిల్లా సెక్రటరీ పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులందరూ కూడా ఈరోజు మా యాత్రకి, మా ర్యాలీకి, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేసేటటువంటి దాన్ని ఏదైతే మేము వ్యతిరేకిస్తున్నామో ఆ కార్యక్రమానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు వచ్చింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు, విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ డివిజన్లో పార్టీ అందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. ప్రపంచం అంతా కూడా చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూస్తుంది. ఎందుకని ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తుంది, ఎందుకని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీలని సంపూర్ణంగా పూర్తి చేసి, 2 మెడికల్ కాలేజీలని నిర్మాణాన్ని పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే ఆపేయండి అని చెప్పి సర్క్యులర్ ఇష్యూ చేసింది. సర్క్యులర్ ఇష్యూ చేయడమే కాదు, పులివెందుల్లో కేంద్ర ప్రభుత్వము 50 మెడికల్ సీట్లు ఇస్తానంటే వద్దు అని చెప్పిన ఉత్తరం రాసింది. ఈ 25, 26 తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయం మూలంగా 2500 మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి సీట్లు కోల్పోవడం జరిగింది. కోల్పోవడమే కాదు, ప్రైవేటైజేషన్ చేస్తారు. వారు కావలసినటువంటి వారి వంది మాగుదులకి దారాదత్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో సంపద సృష్టిస్తే, జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీలు ఉండాలి, ఈ రాష్ట్రంలో భారతదేశంలో అత్యధికమైనటువంటి డాక్టర్లు చదువుకోవాలని ముందుకు వచ్చేటటువంటి వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ నుంచే. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి కేటగిరీలో ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది. వైద్య విద్య కాదు, బీసీ విద్యార్థులు సీట్లు కోల్పోతారు, ఎస్సీ విద్యార్థులు, ఉన్నత కులాల్లో ఉన్నటువంటి పేదల యొక్క పిల్లలు కూడా ఈ విద్య కోల్పోయేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది. తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగులు లేవు, లేకపోతే యంత్రం లేదు, యంత్ర సామాగ్రి లేదు. అయినప్పటికీ కూడా కొత్త కాలేజీలు తీసుకొస్తారు. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 2,35,000 కోట్ల రూపాయలు 17 నెలల్లో అప్పు చేసి 5,000 కోట్ల రూపాయలు 10 మెడికల్ కాలేజీల మీద సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, మనసు లేకపోతే ముందు చూపు ఈ ప్రభుత్వానికి పూర్తిగా నశించిపోయింది అని చెప్తాను. నశించిపోవడమే కాదు, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీలో. ఎందుకని మీరు కట్టట్లేదు? ప్రతి మంగళవారం 5,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు కదా. 4,000 కోట్ల రూపాయలు మీరు డబ్బులు ప్రజల యొక్క వైద్యం గురించి, ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కట్టలేరా? ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తే వైద్యం అందనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఆరోగ్య ఆసరా అని చెప్పని ఎవరైతే హాస్పిటల్స్లో చేయించుకుంటారో ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఒక 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం, 3 నెలలు ఇచ్చేవాళ్ళం. అది పూర్తిగా ఎత్తేసారు. ఈ ప్రభుత్వము వైద్య విద్య పట్ల కానీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగించేటటువంటి విషయం కానీ ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికే 10 మెడికల్ కాలేజీలకి టెండర్స్ పిలిచారు. ఎకరం 100 రూపాయల చొప్పున అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్కి దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమాన్ని, సంపద సృష్టిని మీ వాళ్ళకు చేయటం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేయాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ మీద 45 రోజుల కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. అలాగే ఈ నెలాఖరికి గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, ఈ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ మంత్రం ఆపేంత వరకు, మొండిగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాల్ని నిర్మించి, విద్యార్థులను కలుపుకుని, తల్లిదండ్రులను కలుపుకుని ఈ రాష్ట్ర ప్రజలకి వైద్య విద్యలో జరుగుతున్నటువంటి నష్టాన్ని నివారించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి వస్తున్నాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా
తెలియజేస్తాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణువు గారి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలో 10 కళాశాలల్ని ప్రైవేటీకరిస్తా ఉంది, ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇస్తా ఉంది. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్తున్న చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కానీ ఒక్క మెడికల్ సీట్ కానీ ఈ రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి రాలేదు. 2023లో 17 ప్రభుత్వ వైద్య కళాశాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి ఏర్పాటు చేశారు. అందులో 5 కళాశాలలు తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు సిద్ధమయ్యే నాటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 కాలేజీలకి 50 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇస్తామంటే మా రాష్ట్రానికి వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లేఖలు రాసి ఈ రాష్ట్ర విద్యార్థులకు తీర నిర్ణయం చేశారు. ఈరోజు రాష్ట్రంలో 4950 మెడికల్ సీట్లు వచ్చేవి, కానీ కేవలం 2250 మెడికల్ సీట్లు మాత్రమే పిల్లలకు అందుబాటులో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం నిర్వాహకం వల్ల 2250 మెడికల్ సీట్లు ఈ రాష్ట్ర విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు, ఓబీసీ విద్యార్థులు కోల్పోయారు. పైగా పక్కనే ఉన్న తెలంగాణలో బీసీ ఏ కేటగిరీలో 403 మార్కులు నీట్లో స్కోర్ వచ్చిన విద్యార్థులకి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ నీట్లో సీట్ వచ్చింది. కానీ మన రాష్ట్రంలో బీసీ ఏ కేటగిరీ విద్యార్థులు 471 స్కోర్ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు నీట్లో సీట్ రాలేని ఒక దుర్మార్గమైన స్థితి ఈ రాష్ట్రంలో ఉంది అనంటే చంద్రబాబు నాయుడు పాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో మిగిలిన 10 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. కానీ బినామీలకి పప్పు బెల్లలాగా దోచిపెట్టేందుకే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తూ ఉంది. అందుకని ఈ ప్రైవేటీకరణ తక్షణమే ఆపివేసి ప్రభుత్వ రంగంలోనే యథాతథంగా ఈ మెడికల్ కాలేజీలు నిర్వహించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకోవాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ర్యాలీలో విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నాయి. ఇకనైనా ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కళాశాలలకి ద్వారాలు తెరవడం, పేద విద్యార్థులకి ఈ రాష్ట్రంలో ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ విద్యార్థులకి కూడా ఆశనిపాతం వంటిది. కాబట్టి దీన్ని సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. గతంలోనే మా పార్టీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాము. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణ రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మా విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించింది. ఈరోజే ముగింపు అనంతపురంలో బస్సు యాత్ర. కాబట్టి భవిష్యత్తులో కూడా ఐక్య ఉద్యమాన్ని చేపట్టడానికి సిపిఐ సంసిద్ధంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. మెడికల్ చదివేటువంటి పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుందని గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేద విద్యార్థులందరికీ కూడా అండగా ఉండాలి. ఎందుకంటే మెడికల్ సీటు చదవాలి, సీటు కావాలి అంటే పెద్ద ఎత్తున మొత్తంతో కూడుకున్నటువంటి పని. ఆ పనిని ఈ రోజున కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అంటే దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ పరంగా కాకుండా ఏదైతే గవర్నమెంట్ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వమే నడపాలి. తద్వారా ఏంటి అంటే పేద విద్యార్థులకి అందాల్సినటువంటి మెడికల్ సీట్లు అన్నీ కూడా అందుతాయి. కాబట్టి అది తక్షణమే ఈ ఏదైతే పీపీపీ విధానాన్ని ఉన్నటువంటి కట్టబెట్టేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ గత 2-3 నెలలుగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ రోజున 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి విన్నవించుకుంటాం. ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రైవేట్ పరం చేయొద్దు, అది ప్రభుత్వమే బాధ్యత తీసుకొని పేద విద్యార్థులు ఎవరైతే మెడికల్ సీట్లు విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ తగిన న్యాయం చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, అధికారంలోకి వచ్చే ముందేమో అన్నీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజున అధికారంలోకి వచ్చి 16-15 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఎక్కడా కూడా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు కళ్ళబొల్లి మాటలతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడైనా కూడా కూటమి పాలన మేము ఇస్తాము అనేటువంటి చెప్పిన దానికి ఎక్కడన్నా మీరు ఫుల్ఫిల్గా న్యాయం చేశారని అడుగుతా ఉన్నాం. వీళ్ళు కళ్ళబొల్లి మాటలే కాదు, లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చెప్పడంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం దిట్ట అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సామాను, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా ఈ రోజున తరలిస్తున్నారనంటే ఏంటి? పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విద్య అవసరం లేదా? ఎందుకు ఇంత కక్ష కడతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. కాబట్టి
ఈ విధానాన్ని మీరు రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం అనేది ఎంతో దుర్మార్గమైన చర్య. ఇది సమాజంలోని కొన్ని తరగతుల ప్రజల్ని విద్యకు పూర్తిగా దూరం చేయటమే. ముఖ్యంగా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి ఈ మెడికల్ కాలేజీని ఇవ్వడం అనేది ప్రభుత్వం అసలు తన బాధ్యతను తప్పించుకోవడమే. ముఖ్యంగా అసలు ప్రభుత్వాలు చేయాల్సింది గూడు గుడ్డతో పాటు ముఖ్యంగా వైద్యం విద్య అనేది మానవ జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు. వాటిని విస్మరించి మరి వీళ్ళు ఏమేమి పరిపాలన చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా ఏంటంటే కొంతమంది పెద్దలకి, ఇండస్ట్రియలిస్టులకి, వ్యాపారవేత్తలకి గవర్నమెంట్ ఆస్తుల్ని కట్టబెట్టి కొన్ని వందల కోట్లు వాళ్ళకి లబ్ధి చేకూర్చే దానిలో భాగంగా జరుగుతున్న చర్య ఇది. ఇప్పుడు ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలని నడపడానికి మా దగ్గర డబ్బులు లేవంటున్నారు, కానీ కొన్ని వేల కోట్లు అమరావతి పేరుతో అప్పులు చేస్తున్నారు. అమరావతి కడితే కట్టమనండి, కానీ అంతకుముందు ఏమని చెప్పారు, అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నారు. 5,000 కోట్లు పెట్టుబడి పెడితే పూర్తయ్యే మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేటీకరణ చేయడం ఏంటనేది లోగుట్టు ఏంటనేది అందరికీ అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం తన ముఖ్యమైన బాధ్యతలు తప్పించుకొని హంగులకి వాళ్ళకి ఏదైతే లబ్ధి చేకూరే విధంగా, నాయకులకు లబ్ధి చేకూరే విధంగా, ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూరే విధంగా వాళ్ళ చర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది విద్యార్థులు కానీ అన్ని వర్గాల ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మేమందరం ఈ ర్యాలీ చేసి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ చేసేది, కూటమి గవర్నమెంట్ చేసే చాలా తప్పుగా చేస్తున్నారండి. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ చేసేది మన గవర్నమెంట్ కాలేజీకి సంబంధించింది ప్రైవేట్ ప్రకారం చేయటం కరెక్ట్ కాదండి, వాళ్ళకి నష్టం. ప్రైవేట్ ప్రకారం చేయకోకుండా వాళ్ళు గవర్నమెంట్ పరిధిలోనే ఉంటే చాలా బాగుంటుందండి. దానికోసం మేము కోటి సంతకాలు సేకరణ చేసాం. మన పత్రాలన్నీ మన ఎంఆర్ఓ గారికి ఇవ్వడానికి వచ్చాం. గాంధీనగర్లో భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్నామండి. ఈ సందర్భంగా మేము కోరుకునేది కూటమి గవర్నమెంట్కి ఈ ప్రైవేటీకరణ చేయకుండా ఉంటేనే మాకు బాగుంటుందని ప్రజల తరపున, మా తరపున మేము విన్నపం ఇస్తున్నామండి. ప్రైవేట్ కాలేజీలని గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఈ రోజు చేపట్టిన మహాధర్నాన్ని జయప్రదం చేయడానికి అశేష జనాభాలి సెంట్రల్ నియోజకవర్గం నుంచి వచ్చారు. అలాగే ఈ కాలేజీ ప్రభుత్వ నిరంకుశ పాలనని ఖండిస్తూ ముందుకు సాగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రైవేట్ చేయడం వల్ల మధ్యతరగతి పేద ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. అది తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే దీన్ని చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దీన్ని దొంగలో తొక్కేసేసి ఇలా ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి భీష్మించి కూర్చుంది. దీన్ని ఖండించాలని నిరసిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పిలుపు మేరకు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, పేద ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమానికి ఈ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ గారు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద వస్తుంది. అది ఏంటంటే వాళ్ళకి అనుమాయులకి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ వ్యక్తులకి చేతిలోకి వెళ్తుంది. అది చాలా అన్యాయం. మీరు గద్దెనెక్కేటప్పుడు పేద ప్రజలకి ఏం చేస్తారని మీరు ప్రామిస్ చేశారు. ఇప్పుడు చేస్తుంది ఏంటి? మీరు చేసేది మీ యొక్క అనుయాయులకి, మీ యొక్క వర్గానికి మేలు చేసే విధంగా చేస్తున్న ఈ దుర్మార్గ చర్యలను ఖండించాలి. అంబటి నాగరాధాకృష్ణ యాదవ్, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడిని. ఇవాళ మేము వేలాదిగా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కోటి సంతకాల సేకరణలో భాగంగా పరం చేయకూడదు, మా ప్రభుత్వం తలపెట్టిన మెడికల్ కాలేజ్ అనే ఉద్దేశంతో ఇవాళ ర్యాలీగా వచ్చి వేలాదిగా విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. ఈ ప్రైవేటైజేషన్ మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. 100% ప్రజా ఉద్యమాల ద్వారా, న్యాయ పోరాటాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలలో గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాలని గవర్నర్ గారికి అప్పచెప్తారు. ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉంది పీపీపీ మోడల్ మీద అనే విషయాన్ని గవర్నర్ గారి ముందు ప్రస్తావించడం జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రైవేటైజేషన్ ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ మధ్యన చూసాం, ఏదైతే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కాలేజీల్లోంచి ఎక్విప్మెంట్ని సైతం తరలించడం దానికి ప్రభుత్వం కుట్ర చేసింది. దాన్ని మేము డిఎంఈ ఆఫీస్కి వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ తరలింపు ఆగిపోయింది. అలాగే మొన్న చూసాం, మేము మొదలుపెట్టిన ఏలూరు మెడికల్ కాలేజీలో 6 విద్యార్థులకి హాస్టల్ మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఎలుకలు కొట్టి వాళ్ళు రేబీస్ వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే మేము పీజీ స్థాయిలో కాలేజీలు నడిపితే వీళ్ళు వచ్చిన తర్వాత శానిటేషన్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయక విద్యార్థుల్ని ఎలుకలు, పందికొక్కులు కొట్టే పరిస్థితికి వీళ్ళు దిగజార్చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, పేద వ్యతిరేక ప్రభుత్వం అని మీ సందర్భంగా తెలియజేసుకున్నాం. నా పేరు కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం. నేను 27వ డివిజన్ కార్పొరేటర్ని. ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నామంటే ప్రతి వాడికి విద్య, వైద్యం ప్రతిదీ అందాలి అని చెప్పేసి
ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విష్ణన్న పిలుపు మేరకు ఈరోజు కోటి సంతకాల సేకరణ కూడా మేము చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పేదవాడికి విద్య వైద్యం అందరికీ అందాలని, బడుగు బలహీన వర్గాలందరికీ, ఉన్నవాడికే కాదు లేనివాడికి విద్య కూడా వైద్యం కూడా అందాలని గవర్నమెంట్ వైద్య కళాశాలలు జగనన్న 17 మెడికల్ కళాశాలలో ఆయన తీసుకురావడం జరిగింది. అందులో 5 మెడికల్ వైద్య కళాశాలలు రన్ చేయటం కూడా జరుగుతుంది. ఆ వైద్య కళాశాలలో 2500 మంది చదువుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేయటం వల్ల పేదవాడికి విద్య వైద్యం అందదు. అందుకని మేము ఈ పెద్ద ఎత్తున నిరసన చేసి మేము పేదవాడికి విద్య వైద్యం అందాలని కోరుకుంటున్నాము. ఏమంటే పేదలకి విద్య వైద్యం కావాలి అంతవరకే, కానీ ఎంతసేపు ప్రైవేట్ కల్లా ఉన్న వాళ్ళని పోసిటమే తప్ప లేని వాళ్ళకి ఏమిస్తారని సీట్లు. అది కూడా కూటమి ప్రభుత్వం చేసేది కూడా కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వం అనేది నడపాలి, ప్రైవేట్ కాలేజీలు ఇవ్వకుండా ప్రభుత్వం నడపాలి. ఈ వైద్యం విద్య అంతా పేదలకు అంది ఇవ్వాలి. అది జగనన్న పూడుకున్నాడు కాబట్టి వైద్యం ఎక్కడ కట్టారని అడిగారు. మెడికల్ కాలేజీ మొన్న వెళ్ళాడు, రండి అన్నాడు ఒక స్పీకర్ గారు. వెళ్ళి చూపించి మన జగనన్న ఒక చాటుగా ఇచ్చాడు. అందుకనే మీరందరూ ప్రైవేటీకరణ చేయడం అది పద్ధతి కాదు, అది పేదలకు అన్యాయం చేస్తున్నారు. ఇది మాత్రం తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ అది ఖండించి మీరందరూ కూడా ఒకటే మాట చెప్తున్నాను, మీరు ప్రైవేటీకరణ చేయకూడదు. అది పేదలకి విద్య వైద్యం ఇవ్వాలి. పేదోడి సీటు కావాలని ₹1 పెట్టాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎవరిస్తారు చెప్పండి? అదేవారు అడిగితే బీబీపీ ప్రభుత్వం లాగా చేస్తున్నాము అని అంటున్నాడు. అవన్నీ ఏమీ కాదు, అది కూడా ప్రైవేట్ కింద లెక్కే. నీకు డబ్బులు ఏంది, నీకు క్లీన్ చేస్తాడా? డబ్బులు ఏంది, టీచర్ వస్తాడా? ఎవరు వస్తారు? ప్రొఫెసర్ వస్తాడా? ఏదైనా కానీ ఒకటే మాట చెప్తున్నామండి, మీరు ప్రైవేటీకరణ చేయడం చాలా తప్పు. ఇది మాత్రం మేము మాత్రం జనాభాలో మీకు ఖండిస్తున్నాము. ఏంటి పేదలకు మాత్రం ఉచితంగా వైద్యం సీట్లు అన్నీ ఇవ్వాలి. ఇచ్చి అప్పుడు జగనన్న ఒకటే కట్టాడు, 17 కాలేజీలు తెచ్చాడు. ఎవరు ఏ ప్రభుత్వం కాలేదు ఇంతవరకు. మాటలు చెప్పారే కానీ ఏ ప్రభుత్వం కాలేదు. అలా జగనన్న ఒక 5 సంవత్సరాలు చేసి గవర్నమెంట్ కాలేజీలు కట్టి ఇస్తున్నప్పుడు నీకు ఎక్కడ ఉందని అడిగావు. మొత్తం ఆల్ ఆంధ్ర 17 కాలేజీలు మొత్తం అయిపోయినాయి, అన్ని జరుగుతున్నాయి, క్లాసులు జరుగుతున్నాయి. అన్ని కనపడలేదా ప్రభుత్వానికి? ఎక్కడ కట్టామని అడుగుతున్నారు. ఏదో వచ్చి చూపించాడుగా మొన్న ఒక 3 చూపించాడు, ఇవాళ ఒక 3 చూపిస్తున్నాము. అన్నీ జరుగుతున్నాయి. జరిగినప్పుడు మీరు కూడా వెళ్ళొచ్చుగా, మాతో పాటు రావచ్చుగా, మేము కూడా చూపిస్తాం. రావట్లే.